అది ఇంకా చెప్పడానికి కూడా. సార్, జన్ మార్కెట్ గోల్మాల్ 47,000 కోట్ల గల్లంతు, స్టాక్ మార్కెట్ నుంచి బహిష్కరణ. ఇది పెద్దదండి నిజానికి. మన మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ మీడియాలో స్టాక్ మార్కెట్లో కొంత డబ్బులు వస్తాయి అనేది ఉన్న కొద్దిని కాస్త లెక్కలు వేసుకొని ఇదంతా పెడుతున్న పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లో అనేక అవకతవకలు లేకపోతే గోల్మాళ్ళు హర్షద్ మెహతా దగ్గర నుంచి ఇవన్నీ కేతన్ పరేఖ్ నుంచి ఇవన్నీ చూసాం. ఈ జన్ మార్కెట్ అనేది ఇది స్టాక్ ట్రేడింగ్ చేసేటటువంటిది. దీంట్లో 2,000 మంది ఉద్యోగులు ఉంటారు. భారతదేశంలో స్టాక్ మార్కెట్లో దీని ట్రిక్స్ వల్ల ఒక్క దెబ్బతో 43,000 కోట్లు ఇది లాభం సంపాదించింది. 43,000 కోట్లు 43,000 కోట్లు ఆ సరైన పద్ధతి కాదు. తప్పు చేశారంటే తప్పుగా ట్రిక్కీ ట్రేడింగ్. ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ యొక్క ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఆప్షన్స్ ట్రేడ్ ఉంది కదా, ఈ ఆప్షన్స్ను కరెక్ట్గా ఎక్స్పైరీ డేట్ రోజు అది తీసుకుంటుంది. ఈ ఎక్స్పైరీ డేట్ నాడు తీసుకొని మరి ఇంకొక చోట ఒక నిర్దిష్టమైన తేదీ నాడు అది దాన్ని మళ్ళీ అమ్ముకుంటుంది. సో ఇక్కడ భారీ ఎత్తున తీసుకోవడం మళ్ళీ వెంటనే అక్కడ అమ్ముకోవడం, ఇదంతా ఒక చైన్ క్రమ పద్ధతిలో చేసేసరికి వాళ్ళకి 47,000 కోట్లు 43,000 కోట్లు వచ్చినాయా కళ్ళత్తా సార్? 43,000 కోట్లు వచ్చినాయి, లాభం వచ్చింది వాళ్ళకి 43,000 కోట్లు. ఈ సమయంలో ఇతర స్టాకింగ్ మార్కెటింగ్ దీంట్లో వాళ్ళకి 7,000 కోట్లు పోగా 36,000 కోట్లు కేవలం కొద్ది వారాల స్వల్ప వ్యవధిలో 2 మాసాల వ్యవధిలో ఇన్ని వేల కోట్లు వాళ్ళు సంపాదించారు. ఇది ఒక విధంగా పెద్ద సెన్సేషన్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు ఫైనాన్స్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అంతా కూడా దీని గురించి ఇది ఎలా అలౌ చేశారో అసలు ఇవన్నీ ఇదిగోండి 37,000 కోట్లు అంటే ఎంతమంది ఆవిరవుతారు, ఎంతమంది ఇది అవుతారు అనేది ఒక పెద్ద ప్రశ్న. డైరెక్ట్గా కాకపోయినా వీటిని నమ్ముకొని తీసుకొని. సో అది అయిన తర్వాత యాజ్ పర్ ది ఎవిడెన్స్ ప్రొవైడెడ్ బై సెబీ ఇంటరిమ్ రిపోర్ట్ ద జానా స్ట్రీట్ గ్రూప్ హ్యాడ్ ఏ ప్లేబుక్ టు ట్రేడ్ ఆన్ ఎక్స్పైరీ డేట్స్ ఎస్పెషలీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ వుడ్స్ అండ్ ది ఫర్మ్ 40%. ఇండెక్స్ ఆప్షన్స్లో 40% వాళ్ళకు లాభం వచ్చేసింది. ద ఫర్మ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 43,289.3 crores. ఇంత లాభం వాళ్ళకు. సో దాంతో ఇప్పుడు సెబీ వాళ్ళను నిషేధించింది. మీరు భారత మార్కెట్లోకి రావడానికి వీలు లేదు ఇంకా అని నిషేధించింది. కానీ వాళ్ళు లేదు మేము రూల్స్ ప్రకారమే చేస్తాం ఇక మీదట అని కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ స్టాక్ మార్కెట్లో వచ్చిన లాభాలు, తాత్కాలిక లాభాలు ఇవి చూడడంతో పాటు ఈ రకరకాల గోల్మాళ్ళు, కుంభకోణాలు, అలాగే ట్రిక్కీ ట్రేడింగ్ ఒకటి ఉంటుంది కదా, సో అది ఎలా జరుగుతుంది అన్నదానికి ఇది ఒక పెద్ద హెచ్చరికగా ఉంది. రేపు మనకి ఈ విషయాలన్నీ కూడా ద రెగ్యులేటర్ హ్యాజ్ అక్యూజ్డ్ ది జానా స్ట్రీట్ గ్రూప్ ఏ గ్లోబల్ ట్రేడింగ్ పవర్ హౌస్. వీళ్ళను ఇది 45 దేశాల్లో చేస్తుంది. ఇంకెక్కడెక్కడ ఎన్నెన్ని చేసిందో పరిశోధన చేయాలి. ఇది ఒక పెద్ద బాంబులాగా ఉంది స్టాక్ మార్కెట్లో. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది